అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ బులెటిన్. వదలొద్దు, ప్రతి మాటను తిప్పికొట్టండి. మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. మరోసారి తెరపైకి భారత్ బయోటెక్ ప్రమాదకర వ్యాధికి వ్యాక్సిన్ త్వరలోనే లాంచ్. భారత్ బౌలర్లను ఉతికి ఆరేసిన పాక్ కుర్రాడు మిన్హాన్స్. స్టార్ హీరో భార్యతో కలిసి స్టెప్పులేసిన కీర్తి సురేష్ సోషల్ మీడియాలో షేక్ చేస్తున్న వీడియో. ఒకప్పుడు సినిమాలు, ఇప్పుడు వ్యాపారం. ఈ బ్యూటీ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి డైలీ ఇన్కమ్ తో ఒక ఫ్యామిలీని సెటిల్ అయిపోతుంది. నా కూతురు పెళ్లైపోయిందో అంటూ రెండో కూతురు పెళ్లి కబుర్తో ఫ్యాన్స్ సర్ప్రైజ్ ఇచ్చిన స్టార్ నటుడు జగపతి బాబు. పొట్టి బట్టలు వేసుకుని అందాలు చూపించాలా? హీరోయిన్స్ డ్రెస్ సెన్స్ పై శివాజీ షాకింగ్ కామెంట్స్. మహిళల్ని అనే ముందు నువ్వు సంస్కారం నేర్చుకో అంటూ శివాజీకి చిన్మయ్ కౌంటర్. 30 ఏళ్ల వయసు తేడా ఉంటే తప్పేంటి? హీరోలతో రొమాన్స్ కౌంటర్ ఇచ్చిన యువనటి అషికా రంగనాథ్. అందరికీ షాకింగ్ న్యూస్. ఒకేసారి 2000 పైకి పెరిగిన బంగారం ధర ఇక కొనడం కష్టమే. హైదరాబాద్ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 1,38,550గా ఉంది. నిన్న ఈ ధర 1,36,150గా ఉంది. నిన్నటితో పోలిస్తే ఏకంగా 2,400 పెరిగింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 1,27,000 వద్ద కొనసాగుతుంది. నిన్న ఈ ధర 1,24,800గా ఉంది. నిన్నటితో పోలిస్తే ఏకంగా 2,200 పెరిగింది. H1B వీసాలపై ఆంక్షలు కఠినతరం. అమెరికా రాయబార కార్యాలయం కీలక ప్రకటన. పాక్ టీం కు చుక్కలు చూపించిన ఇండియన్ కుర్రాళ్ళు మహ్మద్ నఖ్వీకి ఎందుకు అంతమంట? నాకు ఆ హీరో సినిమా అంటే చాలా ఇష్టం. ఊహించిన పేరు చెప్పిన శోభిత. ఇక తనకు ఇష్టమైన సినిమాల్లో శేఖర్ కమల, ఆనంద్ సినిమా ఒకటి అన్నారు. ఇది కదా నిజమైన మానవత్వం అంటే. చెల్లి పెళ్లికి ముఖ్య అతిథులుగా బిచ్చగాళ్లు. ఉత్తరప్రదేశ్ లోని గజీపూర్ నుండి లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్న ఒక వీడియో సోషల్ మీడియాలో కనిపిస్తోంది. సిద్ధార్థ్ రాయ్ తన సోదరి వివాహంలో ఎవరు ఊహించని విధంగా నగరంలోని నిరాశ్రయులను, యాచకులను పెళ్లికి ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. హాస్పిటల్ బెడ్ పై నుంచే బాధ్యతల స్వీకరణ. అంబులెన్స్ లోని జనగామ మండలం వెంకిర్యాల గ్రామ సర్పంచ్ గా గొల్లపల్లి అలెక్క సర్పంచ్ ప్రమాణ స్వీకారం. 15 ఏళ్ల తర్వాత ఢిల్లీ జెర్సీలో కింగ్ విరాట్ కోహ్లీ బెంగళూరు గ్రౌండ్ లో దద్దరిల్లడం ఖాయం. సినిమాల్లోకి మరో సోషల్ మీడియా బ్యూటీ. స్టార్ హీరోయిన్ మించిన అందం ప్రీతి పగడాల. ఈ హీరోయిన్లు కనిపిస్తే కాసుల వర్షమే. లిస్ట్ లో టాప్ 5 భామలు. నెంబర్ 1 స్థానంలో నేషనల్ క్రష్ రష్మిక మందన. సప్త సాగరాలు దాటి వచ్చి 2వ స్థానంలో కన్నడ ఇండస్ట్రీ రుక్మిణి వసంత్. 3వ స్థానంలో సంచలనం దురంధర్ సినిమా హీరోయిన్ సారా అర్జున్. ఈ జాబితాలో 4వ స్థానంలో అనిత్ పడ్డా నిలిచింది. హిందీలో ఈమె నటించిన సయారా సూపర్ హిట్ కావడంతో తొలి సినిమాతోనే 570 కోట్లు వసూలు చేసి రికార్డు నెలకొల్పింది. ఇక 5వ స్థానంలో కియారా అద్వానీ ఉంది. అయితే ఈ ఏడాది ఈమెకు కలిసి రాలేదని చెప్పాలి. భారీ అంచనాలతో వచ్చిన గేమ్ చేంజర్, వార్ 2 వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. భారీ బడ్జెట్ చిత్రాలు కావడంతో వసూలు 550 కోట్లు వచ్చినప్పటికీ ఫలితం మాత్రం నిరాశగానే మిగిల్చింది. మొత్తానికి 2025లో కుర్ర హీరోయిన్లు సీనియర్లకు గట్టి పోటీ ఇస్తూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటారు. తుపాకీతో కాల్చుకుని మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆత్మహత్యాయత్నం, సూసైడ్ నోట్లో సంచలనాలు. మహిళా క్రికెటర్ల దశ తిరిగింది. బీసీసీఐ బంపర్ ఆఫర్, మ్యాచ్ ఫీజులు డబుల్ ధమాకా. వ్యవసాయ సహకార సంఘాలకు నో ఎలక్షన్. ఇకపై నామినేటెడ్ పాలక మండళ్లు. గలీజ్ పనుల జోలికి వెళ్లొద్దు. ఆల్ టీమ్స్ అటెన్షన్ లోకి వచ్చేసాయి. బీ కేర్ఫుల్. కొత్త సంవత్సరానికి ఓ మంచి వాతావరణంలో స్వాగతం పలకండి. గలీజ్ పనుల జోలికి వెళ్లొద్దు. సెలబ్రేషన్స్ ఇల్లీగల్ గా చేసుకుని కేసులు బారిన పడొద్దు అని కూల్ గా మెసేజ్ ఇస్తున్నారు కాకీలు. కాదు కూడదు అని రెచ్చిపోతే కథ కటకటాల్లోకే అని గట్టిగా వార్నింగ్ వినిపిస్తోంది. జీహెచ్ఎంసీతో పాటు తెలంగాణలో అన్ని జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్ సిద్ధమవుతోంది. ఐపీఎల్ కోసం అదిరిపోయే ప్లాన్. సౌత్ ఆఫ్రికాకు భారత బౌలర్లను పంపిస్తున్న ఎల్ఎస్జీ. ఫ్రీగా పైరసీ సినిమాలు చూస్తున్నారా? ఆ యాప్ వాడితే ఇక అంతే సంగతులు. భవిష్యత్తులో చట్టపరమైన చర్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని ఐసీసీ వార్నింగ్ ఇస్తోంది. అప్పుడు గ్రూప్ లోనే అవుట్. ఇప్పుడు కప్పు కొట్టేందుకు వస్తున్న ఆ 5గురు మనగాళ్లు వీళ్ళే. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి అండ్ ఇషాన్ కిషన్. ఆ జబర్దస్త్ నటుడు దారుణంగా అవమానించాడు. ఫోన్ చేసి అలా మాట్లాడాడు. చంద్ర ఫోన్ చేసి క్యాటరింగ్ వ్యాపారం ఉన్నప్పుడు కామెడీ షోలు ఎందుకు చేయాలి, అదే చేసుకోమను అంటూ తనతో ఫోన్లో దురుసుగా మాట్లాడారని, అది ఆమెను తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు నీరజ. పాకిస్తాన్ డబుల్ స్టాండర్డ్స్ రెచ్చిగొట్టి మళ్ళీ టీమిండియా పైనే ఐసీసీకి కంప్లైంట్స్. విద్యార్థులు, ఉద్యోగులకు గుడ్ న్యూస్. వరుసగా 3 రోజుల సెలవులు. క్రిస్మస్ సందర్భంగా సెలవుల ప్రకటన. మంత్రులతో ముగిసిన సీఎం రేవంత్ సమావేశం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై కీలక అప్డేట్. తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్
భారీగా డిఏ పెంపు ఉత్తర్వులు జారీ. ది రాజాస్ ఆఫ్ రన్ టైమ్ లోక్ యుఏ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు. క్రిస్మస్ నే నమ్ముకున్న చిన్న హీరోలు ఈ ఏడాది క్రిస్మస్ కు బాక్స్ ఆఫీస్ దగ్గర స్టార్ హీరోల సందడి లేకపోయినా 8 విభిన్న చిత్రాలు పోటీ పడుతున్నాయి. చాంపియన్, శంబాలా, దండోరా, ఈషా, పతంగ్, బ్యాడ్ గర్ల్స్ వంటి 6 తెలుగు సినిమాలు డిసెంబర్ 25న విడుదలవుతున్నాయి. వీటితో పాటు వృషభ, మార్క్ వంటి 2 డబ్బింగ్ సినిమాలు కూడా బరిలోకి దిగుతున్నాయి. పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్లు, ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు. తమ పేర్లు, ఫోటోలను అనుమతి లేకుండా వాడుకుంటున్నారని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం, మార్ఫింగ్ ఫోటోలు, పరువు నష్టం కలిగించే కంటెంట్స్ చర్యలు తీసుకోవాలని వారు న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్లపై సోమవారం న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేసింది. డిస్క్లైమర్లు తప్పనిసరి చేయాలని సూచించింది. దురంధర తెలుగు వర్షన్ ఇక లేనట్లే. సీక్వెల్స్ లో గుడ్ న్యూస్. H1B ఉద్యోగులకు గూగుల్ గుడ్ న్యూస్. గ్రీన్ కార్డ్ స్పాన్సర్షిప్ పునఃప్రారంభం. ఇవి ఈ రోజుకి సంబంధించిన ప్రముఖ వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి MS న్యూస్. మీ ఊర్లో, మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఏవైనా సంఘటన జరిగి ఉంటే వెంటనే మా ఛానల్ని సంప్రదించండి. మీరు మమ్మల్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. మేము ఎటువంటి భయం లేకుండా మీరు మాకిచ్చే న్యూస్ని మా ఛానల్లో టెలికాస్ట్ చేస్తాము. మా నెంబర్ 9866696179.